హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకన్ ఇంగ్లీష్ బై వార్తని. ఇవాళ కూడా మనం కొన్ని డైలీ వాడే వాక్యాలు చూసిద్దామండి. ఆమె అదే విషయాన్ని పదే పదే చెప్తుంది. పదే పదే చెప్తుంది అంటున్నాం అంటే రిపీట్గా చెప్తున్నారు, ఒకే విషయాన్ని చెప్తుంటాం కదా. అప్పుడు షీ సేస్ ద సేమ్ థింగ్, షీ సేస్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అంటాం. ఇక్కడ ఓవర్ అండ్ ఓవర్ అంటే పదే పదే అని, అంటే రిపీటెడ్గా అని మీనింగ్ వస్తుంది అనమాట. నేను ఆ పాటను పదే పదే విన్నాను అంటే మళ్ళీ మళ్ళీ విన్నాను, పదే పదే విన్నాను అన్నప్పుడు ఐ లిసన్ టు ద సాంగ్ ఓవర్ అండ్ ఓవర్. ఐ లిసన్ టు ద సాంగ్ ఓవర్ అండ్ ఓవర్. అండ్ నెక్స్ట్ అంటే చూద్దాము. అతను వస్తాడో రాడో నాకు తెలియదు. నాకు తెలియదు అని ఐ డోంట్ నో అంటాం. వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. అతను వస్తాడో రాడో ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఓకే, ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. నువ్వు అంగీకరిస్తావో లేదో చెప్పు. నువ్వు అంగీకరిస్తావో లేదో చెప్పు. టెల్ మీ వెదర్ యు అగ్రీ ఆర్ నాట్. టెల్ మీ, చెప్పు. వెదర్ యు అగ్రీ ఆర్ నాట్. నువ్వు అంగీకరిస్తావో లేదో. నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. నెక్స్ట్ సెంటెన్స్. అతనెవరు, అతను ఏమి కావాలి. అతనెవరు, అతనికి ఏం కావాలి. హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్. హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్. అతనెవరు, అతనికి ఏమి కావాలి. వాట్ డస్ హీ వాంట్. వాళ్ళు బహుశా త్వరలో ఇక్కడికి రావచ్చునేమో. బహుశా అంటున్నాం, ఇక్కడికి రావచ్చునేమో. రావచ్చునేమో. దే విల్ ప్రాబబ్లీ బీ హియర్ సూన్. త్వరలో కాబట్టి ఇక్కడ సూన్ అనే వర్డ్ వస్తుంది. ప్రాబబ్లీ, బహుశా అన్నప్పుడు ప్రాబబ్లీ వాడతాం. బహుశా ఈరోజు వర్షం పడుతుందేమో. బహుశా ఈరోజు వర్షం పడుతుందేమో. ప్రాబబ్లీ ఇట్ విల్ రైన్ టుడే. ప్రాబబ్లీ ఇట్ విల్ రైన్ టుడే. నా కలలకు నా స్నేహితుడు మద్దతిస్తారు. నా కలలకు అంటే డ్రీమ్స్కి అని. నా ఫ్రెండ్ మద్దతిస్తారు. మై ఫ్రెండ్ సపోర్ట్స్ మీ ఇన్ మై డ్రీమ్స్. సపోర్ట్స్ అంటే మద్దతు ఇవ్వడం అనమాట. అతను నన్ను మెరుగ్గా చేయడానికి ప్రేరేపిస్తాడు. అతను నన్ను మెరుగ్గా చేసేందుకు అంటే ఏదైనా పని అనుకో, ప్రేరేపిస్తాడు అంటే మోటివేట్. ప్రేరేపించడం అంటే మోటివేట్. హీ మోటివేట్స్ మీ టు డూ బెటర్. ఇంకా బెటర్గా వర్క్ చేయడానికి నన్ను అతను మోటివేట్ చేస్తాడు అని మీనింగ్. నా స్నేహితుడు నా సమస్యలన్నీ వింటాడు. నా స్నేహితుడు నా సమస్యలన్నీ వింటాడు. మై ఫ్రెండ్ లిసన్స్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్. మై ఫ్రెండ్ లిసన్స్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్. నా స్నేహితుడు నా సమస్యలన్నీ వింటాడు. కష్ట సమయంలో మేము ఒకరికొకరం సహాయం చేసుకుంటాము. కష్ట సమయంలో మేము ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటాము. వీ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ టఫ్ టైమ్స్ ఆర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. వీ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ టఫ్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్ టైమ్స్. మేము ఎన్నో సంవత్సరాలుగా స్నేహితులం. మేము ఎన్నో సంవత్సరాలుగా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్మి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్. మేము సెలవుల్లో కలిసి ప్రయాణిస్తాము. మేము సెలవులలో కలిసి ప్రయాణిస్తాము. We travel together on vacation. We travel together on vacation. మేము సెలవుల్లో కలిసి ప్రయాణం చేస్తాము అని. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు. వాట్స్ జాబ్ ఆర్ వాట్ జాబ్ ఆర్ యూ డూయింగ్. వాట్ జాబ్ ఆర్ యూ డూయింగ్. నేను త్వరలో ఉద్యోగం మారుతాను. నేను త్వరలో ఉద్యోగం మారుతాను. I will change my job soon. I will change my job soon. నేను త్వరలో ఉద్యోగం మారుతాను. ఆమె ఒక అంతర్జాతీయ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె
ఒక అంతర్జాతీయ కంపెనీలో వర్క్ చేస్తుంది అంటే షీ వర్క్స్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. షీ వర్క్స్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. షీ వర్క్స్, షీ హీ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాము. మాకు ఒకే రకమైన అభిరుచులు హాబీలు ఉన్నాయి. మాకు ఒకే రకమైన అభిరుచులు హాబీలు ఉన్నాయి. అభిరుచులు అంటే ఏమంటాం మనము? ఇంట్రెస్ట్. వీ హ్యావ్ సిమిలర్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్. సిమిలర్ అంటే ఒకే రకమైన. ఆమె మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంది. ఆమె మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంది. షీ కమ్స్ టు అవర్ హౌస్ అకేషనల్లీ. అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు. షీ కమ్స్ టు అవర్ హౌస్ అకేషనల్లీ. మేము కలిసి సమయం గడపడం ఇష్టపడతాము. మేము కలిసి గడిపేందుకు అంటే టైం స్పెండ్ చేసేందుకు కలిసి ఇష్టపడతాము. వీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. వీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. టైమ్ టుగెదర్. ఓకే, టుగెదర్ అంటే కలిసి అని. మేము ఒకరికి ఒకరం రహస్యాలు దాచుకోము అంటే మా మధ్య ఏమి కూడా సీక్రెట్స్ ఉండవు, మేము అన్నీ కూడా ఓపెన్గా మాట్లాడుకుంటాము అని చెప్పే సందర్భంలో వీ నెవర్ కీప్ సీక్రెట్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అంట. వీ నెవర్ కీప్ సీక్రెట్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరి నుంచి ఒకరికి ఎప్పుడు కూడా రహస్యాలు ఉండవు మా మధ్య అని. ఆమె నాకు ఎప్పుడు మంచి సలహా ఇస్తుంది. ఆమె ఎప్పుడు నాకు మంచి సలహా ఇస్తుంది. షీ ఆల్వేస్ గివ్స్ మీ గుడ్ అడ్వైస్. షీ ఆల్వేస్ గివ్స్ మీ గుడ్ అడ్వైస్. షీ ఆల్వేస్ గివ్స్ మీ గుడ్ అడ్వైస్. మేము కలిసి సినిమాలు చూడడం ఇష్టపడతాము. మేము కలిసి సినిమాలు చూడడం ఇష్టపడతాము అంటే వీ లవ్ వాచింగ్ మూవీస్ టుగెదర్. వీ లవ్ వాచింగ్ మూవీస్ టుగెదర్. వాచింగ్ మూవీస్ టుగెదర్. నెక్స్ట్, మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అలా మాట్లాడతావు. వై డు యూ టాక్ ఇన్ ద మిడిల్ అంటాం. వై డు యూ టాక్ ఇన్ ద మిడిల్. మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? వై డు యూ టాక్ ఇన్ ద మిడిల్. అంతా బాగానే ఉంటుందని నేను నీకు హామీ ఇస్తున్నాను. అంతా బాగానే ఉంటుంది అని నేను నీకు హామీ ఇస్తున్నాను. ఐ అష్యూర్ యూ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఐ అష్యూర్ యూ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అష్యూర్ యూ అంటే నీకు హామీ చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, అలాగే హామీ ఇస్తున్నా అంటాం. ఇది మళ్ళీ జరగదని అని మీరు నాకు హామీ ఇవ్వగలరా? ఇది మళ్ళీ జరగదు అని మీరు మాకు అష్యూర్ ఇవ్వగలరా అంటుంటాం కదా. కెన్ యూ అష్యూర్ మీ దిస్ వోంట్ హ్యాపెన్ అగైన్. కెన్ యూ అష్యూర్ మీ దిస్ వోంట్ హ్యాపెన్ అగైన్. దిస్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఇది మళ్ళీ రిపీట్ కాదు, జరగదని మీరు నాకు హామీ ఇవ్వగలరా అని. ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక మీదట నేను మీతో మాట్లాడను. ఇక మీదట నేను మీతో మాట్లాడను. ఐ విల్ నాట్ టాక్ టు యూ హియర్ ఆఫ్టర్ అంటాం. హియర్ ఆఫ్టర్ అంటే ఇప్పటి నుంచి, ఇక మీదట అని. ఓకే, ఐ విల్ నాట్ టాక్ టు యూ హియర్ ఆఫ్టర్. టుడే క్లాస్ దట్స్ ఇట్ రండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో కూడిన మంచి వీడియోతో చేద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.